ఈ మధ్య కాలంలో మనం గమనించినట్లయితే గూగుల్ మ్యాప్‌ని నమ్ముకొని చెరువులోకెళ్ళాడు ఒకడు. కారుతో నది నడి మధ్యలోకెళ్ళాడు ఇంకొకడు. ఇలాగే చాలామంది చాలా అవస్థలు పడుతుండడం వైరల్ అయిన వీడియోల్లో తరచూ చూస్తూనే ఉంటాం. సరిగ్గా అలాంటి సంఘటనే తెలంగాణ నయాగరాగా పేరొందిన బొగతకు అతి సమీపంలోని మహితాపురం వాటర్ ఫాల్స్ వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని మహితాపురం వాటర్ ఫాల్స్ను తిలకించేందుకు వరంగల్ నిట్ కళాశాలకు చెందిన 7గురు ఇంజనీరింగ్ విద్యార్థులు వచ్చారు. కాగా విద్యార్థులు గూగుల్ మ్యాప్ సహాయంతో అటవీ మార్గంలో వాటర్ ఫాల్స్ను తిలకించేందుకు వెళ్లారు. కాగా తిరిగి వచ్చే క్రమంలో రాత్రి కావడంతో వారు తప్పిపోయి అటవీ ప్రాంతంలో చిక్కుకున్నారు. దీంతో విద్యార్థులు 100కు డయల్ చేసి విషయం చెప్పడంతో అప్రమత్తమైన పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సిఐ బండారి కుమార్, ఎస్ఐ తిరుపతిరావులు, అటవీ శాఖ అధికారులు దేవ, ప్రణతి తమ సిబ్బంది సమన్వయంతో విద్యార్థులను గుర్తించి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 8, 8:30 ప్రాంతంలో 100 కాల్ ఒకటి రావడం జరిగింది. దాంట్లో ఒక 7గురు వ్యక్తులు, 3 ఆడవాళ్ళు, 4 మగ వ్యక్తులు వరంగల్కు చెందిన ఎన్ఐటి స్టూడెంట్స్ మహితాపురం వాటర్ ఫాల్ చూడడానికి రావడం జరిగింది. ఈ క్రమంలో వారు ఎక్కడ ఉన్నారు అనే ప్రాంతాన్ని దారి తప్పిపోవడం వల్ల 100 కాల్ చేయడం జరిగింది. ఈ క్రమంలో వెంటనే మేము మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను అలర్ట్ చేసి వాళ్ళు ఉన్న స్థానాన్ని వెతికి వాళ్ళని బయటికి తీసుకొచ్చేటప్పటికి ఈ సమయం అయింది. ఇప్పుడు మనకు కొంచెం రెయిన్ఫాల్ తగ్గి ఉండటం వల్ల మనం తొందరగా వెళ్ళని వాళ్ళను సైట్ చేసి బయటికి తీసుకురావడం జరిగింది సేఫ్గా. కానీ ఆ వాటర్ ఫాల్కి ఎలాంటి అనుమతి లేదు, ఎక్సెప్ట్ బొగత వాటర్ ఫాల్కు నుంచి దేనికి కూడా ఈ ప్రాంతంలో ఏ వాటర్ ఫాల్ కూడా అనుమతి లేదు. ఇప్పుడు ఉన్న వర్షం కొట్టే స్థితిలో బొగత వాటర్ ఫాల్ కూడా అనుమతి నిరాకరించబడింది. ఈ క్రమంలో ఎట్లాంటి వాటర్ ఫాల్ కానీ వచ్చి ఈ రకమైన ఇబ్బందులు పడి మిస్ అయ్యి అడవి జంతువుల దాడిలో కానీ ఎట్లాంటి ఇబ్బందులు పడకూడదు. ఒకవేళ అట్లా వచ్చినా కానీ వారికి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అనుమతి లేని వాటర్ ఫాల్స్ కూడా ఎవరు కూడా వచ్చి ఈ రకమైన ఇబ్బందులు ప్రాణాలతో చెలగటమాడుతూ ఇంత ఇబ్బందులు పడకూడదని చెప్తున్నాం. అందరికీ ఒక హెచ్చరిక చెప్తున్నాము. అట్లాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చేస్తున్నాము. వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేసి ఒకవేళ ఇట్లాంటివి జరిగింది వాళ్ళే విలేజెస్ తీసుకెళ్తున్నారు అనేది మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.